నెక్స్ట్ మిగతా వార్తల్లో నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక దుమారం రేగింది. ఆయన చీఫ్ వార్డెన్ ఏమన్నాడంటే మీకు నీళ్లు లేవిడా కాబట్టి హాస్టల్స్ మొత్తం మూసేస్తున్నామని ఒక ప్రకటన రిలీజ్ చేసిండు. దాని మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ లేదు ఆయన తప్పుడు ప్రకటన చేసిర్రు, ఇది సెలవులు ఏం ప్రకటించలేదని మళ్ళీ గవర్నమెంట్ భట్టి విక్రమార్క చెప్పిన పరిస్థితి చూడండి. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం. మే 1వ తేదీ నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు ఇచ్చిండట. ఏటా ఇలాగే ఇస్తామని, నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని వెల్లడి. నిరుడి ఉత్తర్వుల్లోనూ స్పష్టం. ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. ఆయనకి ఏం పని ఉంది? వెనక ముందు చూసుకునేది ఏముండదు కదా. మనం పోయిన సంవత్సరం గత ఏడాది ఉత్తర్వుల్లోనూ నీరు కరెంటు కొరతలు ప్రస్తావించిన చీఫ్ వార్డెన్ అట. ఏమంటున్నా ఆయన ఆ రోజు? ఎప్పుడు ఇది? చాలా క్లియర్గా ఇక్కడ నెంబర్ 752/CWO H&M OU 2023 12/5/2023 అంటే మే 12వ తేదీ పోయిన సంవత్సరం ఇచ్చిన ఉత్తర్వులు ఇవి. దెర్ ఈజ్ ఏ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెస్సెస్. ద మెస్సెస్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 14/5/2023 ఆఫ్టర్ లంచ్ అని చాలా క్లియర్గా ఇక్కడ ఉత్తర్వులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రకంగా ఇవ్వడం అన్నది తప్పే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుతూ ఉంటారు. మరి ఆయన సిగ్గు లేకుండా కేసీఆర్ ఎట్లా ట్వీట్ చేసిన ఆయన నువ్వు తెలుసుకోవాలి కదా. పోయినసారి ఇచ్చిర్రా మనమే ఉంటివి అని తెలుసుకోవాలి కదా. పోయినసారి కూడా ఇచ్చిరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వార్డెన్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇచ్చేదే కదా అని వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని చూసిన తర్వాత వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ తాగునీటి కొరతకు నిదర్శనం అంటూ కేసీఆర్ ట్వీట్ చేస్తే కొరత అవాస్తవం, మీటర్ రీడింగ్లో కూడా స్పష్టమవుతున్నది. తప్పుడు ప్రకటన చేసిన అధికారికి షోకాజ్ నోటీసు. విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు, నిశ్చింతగా చదువుకోండి భట్టి విక్రమార్క. ఇప్పుడు ఆయన చీఫ్ వార్డెన్ ఏమో జనరల్గా ఇచ్చేసి ఉంటాడు, ఏముంది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని గవర్నమెంట్ సరి చేస్తూ లేదు ఎవరి వాళ్ళు అక్కడే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇంత దుమారం లేపుతున్నావు కదా మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నీ ముఖానికి ఏమన్నా ఓయుకు పోయి ఒకనాడు పోయొచ్చుతివా? ఒకనాడు 10 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఓయుకు పోతివా? 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ అని పెడితే కనీసం మాట్లాడకపోతేవి కదా. నువ్వు ఓయుకు పోతే చెప్పులు చూపించారు నీ ముఖాన కొడదామని. నువ్వు ఇలా ట్వీట్లు చేసి ఓయును కాపాడండి, సిగ్గులేదు. ఓయుని సర్వనాశనం చేసింది తెలంగాణలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీని సర్వనాశనం చేసి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, ఇంకోడు వాళ్ళ యూనివర్సిటీలు తెర మీదకి తీసుకొచ్చింది నువ్వు. ఓయూ హాస్టల్స్లో ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో మేము కొన్ని 10ల సార్లు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని చూపించినాం. ఒక్కనాడన్నా ఒక్క హాస్టల్ మీద రెస్పాండ్ అయినవా? నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. మాట్లాడితే గిట్లాడితే మాలాంటి వాళ్ళని మాట్లాడాలా? మేము ఈ గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఇమీడియట్గా ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి మేము అడుగుతున్నాం. ఈ హాస్టల్స్ ఏనాడు బాగు చేస్తారు మీరు? ఇంకా ఒక్క పూట మీరు, ఒక గంట మీరు ఆ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్లో మీరు గడపలేరు. మీరు ఒక గంట. అంత దారుణమైన హాస్టల్స్ ఉంటాయి. వితౌట్ డోర్స్ లేని బాత్రూమ్లు ఉంటాయి. అందులో పాకురు పట్టిన గోడలు కనిపిస్తూ ఉంటాయి, కూలిపోతున్న పెచ్చులు ఊడుతున్న బిల్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి, హాస్టల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈయనకి ఏదైనా దొరకంగానే పండగ. అసలు అది మరి మనం పోయినసారి ఏం చేసినాం, అంతకుముందు సారి ఏం చేసినాం, ఇందులో మన తప్పేంది? ఈ సర్వనాశనానికి ప్రధానమైన దోషి కేసీఆర్ నువ్వే. డౌట్ ఏముంది అందులో? ఇందులో నమస్తే తెలంగాణలో ఉంటుంది చూడండి. ఉండేగా నీళ్లు కరెంటు కోతలకు సాక్ష్యం ఓయూ అట. యూనివర్సిటీ హాస్టళ్లు ఖాళీ చేసేయండి, నీళ్లు కరెంటు లేవు, నెల రోజులు సెలవు. విద్యార్థులకు చీఫ్ వార్డెన్ నోటీసులు. కేసీఆర్ ట్వీట్. యంత్రాంగం ఉరుకులు. చీఫ్ వార్డెన్కు రిజిస్ట్రార్ షోకాజ్ నోటీస్. నీటి కొరత అవాస్తవం అన్న డిప్యూటీ సీఎం. 2 రోజుల క్రితమే నీటి కోసం ఆందోళన. ఈ నీటి కోసం ఆందోళన, ఫుడ్ కోసం ఆందోళన గత 10 సంవత్సరాలుగా కొన్ని 100ల సార్లు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినారు. మిస్టర్ కేసీఆర్ కొన్ని 100ల సార్లు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినారు. నువ్వేమీ దాని గురించి ఇదేదో ఆలోచించాల్సిన అక్కర్లే. టోటల్ యూనివర్సిటీ సర్వనాశనానికి కారణం నువ్వు. ఇంకా వాళ్ళు అట్లీస్ట్ ఒకవేళ నువ్వు కనుక ఉండుంటే లేదు ఖాళీ చేయాల్సిందే అన్నట్టు. అట్లీస్ట్ వీళ్ళు ఆ విషయం వీళ్ళ దృష్టికి రాగానే లేదు ఖాళీ చేయాల్సిన అక్కర్లేదని విద్యార్థుల ఆందోళనకు తలొగ్గి వాళ్ళు అవసరం లేదని ఒక నిర్ణయం తీసుకున్నారు. సంతోషం. నువ్వు తీసుకున్నట్టునివా? నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఖాళీ చేయించినావు. 2023లో వాళ్ళని ఖాళీ చేయించినవా లేదా? నీ ముఖాన్ని ఇక్కడ చూసుకో ఒకసారి.
లాస్ట్ మే 12, 2023 నాడు నువ్వు ఇచ్చిన ఉత్తర్వు ఇది. అక్కడున్న వార్డెన్ ఇచ్చిన ఉత్తర్వు. దీన్ని మరి రద్దు చేసినవా? ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని రద్దు చేసింది. లేదు అది చేయడానికి వీల్లేదు, వాళ్ళు అక్కడే ఉండొచ్చు అని. నువ్వు చేసినావు అదే 2023లో. ఏం సమాధానం చెప్తావు నీ ట్వీట్కి? దీనికి ఆన్సర్ చెప్పు. సో ఏది ఏమైనా ఇప్పుడున్న గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నది, ఖచ్చితంగా ఎందుకు రేవంత్ రెడ్డి ఈ హాస్టల్స్ని కానీ యూనివర్సిటీని కానీ ఎందుకు సందర్శించాడు? ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, విద్యార్థుల సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. ఇంత సమయం పడుతుందా మీకు? 1 గంట 2 గంటల సమయం కూడా దొరకదా? 10 ఏళ్ళుగా వాడు పోలేదు, వాడు ఏం చేయలేదనే కదా దించింది, పక్కన పెట్టింది, మిమ్మల్ని తీసుకొచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మీద మీ ఆలోచన ఏంటి అసలు? మీ విధానం ఏంటి? స్పష్టం చేయండి. నాట్ ఓన్లీ ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ నల్గొండలో ఉన్న యూనివర్సిటీ, ఇవన్నీ యూనివర్సిటీల మీద మీ ఆలోచన ఏంటి అసలు? అక్కడ ఉన్న హాస్టల్స్ పరిస్థితి ఏంటి? ఫుడ్ పరిస్థితి ఏంటి? ప్రొఫెసర్ల పరిస్థితి ఏంటి? నెక్స్ట్